మీకు సంబంధించినటువంటి కూడా కొన్ని వీడియోస్ కూడా తెరపైకి రావడం జరిగింది. ఆ వీడియోస్ కూడా కొన్ని వైరల్ కూడా అయ్యాయి. అంటే శేఖర్ భాష కేవలం పత్తిదే కాదు, అతను నాకు 10 మంది అమ్మాయిలతో సంబంధం ఉండదు సార్. దానికి దీనికి ఏంటి సంబంధం సార్? నాకు 10 మంది అమ్మాయిలతో, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి అవును శేఖర్ భాష నన్ను మోసం చేశాడు, లేకపోతే ఈ అమ్మాయి వచ్చి శేఖర్ భాష నన్ను మోసం చేశాడు, రమ్మనండి మాట్లాడుకుందాం. 10 మందితో కాకపోతే 20 మందితో లేదా 50 మందితో ఉంటుంది. వాళ్ళు ఎవరైనా వచ్చి గొడవ పెడుతున్నారా? లేదు కదా. అంటే గొడవ పెడుతున్నా లేదా అట్లా చేయొచ్చా? రమ్మనండి, సమాధానం చెప్తాను కదా. ఓకే రమ్మనండి. ఒకటి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవిత చరిత్ర మొత్తం మీకు చెప్పమంటే చెప్తా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం రాలేదు కదా, అమ్మాయి చనిపోయిన అమ్మాయి చూడండి. ఓకే చనిపోయింది, నేను చనిపోయిన అమ్మాయి గురించి అంటే. కానీ అవన్నీ కూడా ఒకటే అడుగుతారు, శేఖర్ భాష ఇంతగానో మాట్లాడుతున్నారు ఏదో మా ఫ్యామిలీ ఇష్యూలో. 10 మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాను సార్. అయితే నా ఫేస్బుక్ ఫోటో చేస్తే ఒక సెలబ్రిటీ 100 ఫోటో ఏముంది సార్ దీంట్లో? ఏముంది దాంట్లో? ఏమన్నా కౌగిలించుకున్నాను, ముద్ర పెట్టుకున్నాను? చెప్పండి ఏముంది దాంట్లో? ఇలా 100 మంది ఫోటోలు దిగుతారు నాతోటి. అయితే ఫోటో దిగిన పెద్ద తోటి నాకు రంకంట కడతారా? బట్ ఆమె కూడా అదే అంటుంది, నేను కూడా చాలా మందితో ఫ్రెండ్షిప్ ఉన్నాను సార్. ఇక్కడ రాస్తాను సార్. పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు శేఖర్ భాష నేను ఎక్కడ చెప్పుకోలేదు. నాకు దాంతో సంబంధం ఉంది, దీంతో సంబంధం ఉంది, దాంతో పడుకున్నాను ఎక్కడ నేను చెప్పుకోలేదు కదా. శేఖర్ భాషతో ఉన్న అమ్మాయిలు వచ్చి బజార్లో వచ్చి కేసు పెట్టాను, నన్ను శేఖర్ భాష మోసం చేశాడు అని, నన్ను రాస్తాను మోసం చేశాడు, నన్ను మస్తాన్ సాయి మోసం చేశాడు. ఏ అమ్మాయినా మీడియాకి వచ్చిందా? రాలేదు. బట్ ఈ అమ్మ వీడియోస్ బయటకు వచ్చాయి. ఈ అమ్మ నన్ను ఒకరు చంపుతారంటది, ఒకరు మర్డర్ చేస్తారంటది, ఎవరు వచ్చారు? లవణ్య సంబంధించిన వీడియోస్ ప్లే చేయండి. ఒకటి శేఖర్ భాష ఇది క్లారిటీ అనేది తెలిసింది ఘోరంతో సార్, తెలియాల్సింది కొండంత. ఆ వీడియోలన్నీ చూస్తే ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి, మళ్ళీ మీరు పంపేయాలో చెప్పండి. ఇప్పుడు ఆమె అంటుంది కదా, ఇప్పుడు ప్రైవేట్ వీడియో స్విమ్మింగ్ పూల్ లోది ఎవరిది? లావణ్యదా? శేఖర్ భాషదా? రాస్తారుందా? మస్తాన్ సాయిదా? లావణ్యదే కదా. మంచం కోళ్ళ రికార్డ్ ఎవరిది? లావణ్యదే కదా. మీ దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అంటున్నారు కదా, అది చూపగలుగుతారా? సభ్య సమాజం సిగ్గుపడే ఎవిడెన్స్ సార్, మీకు కావాలంటే పర్సనల్ గా చూపిస్తే మీరు చెప్పండి. వేయండి, ఆమెకే లేదు కదా, అన్ని వదిలేసింది కదా, వేయండి అంతే కదా. ఆమె ఒప్పుకుంటుంది కదా, నేను సోన్సో అని, నేను జైలు పంపిలా, నేను బర్బాద్ చేయాలంటే నేను ఎవరితోనైనా వాడుకుంటానని ఆమె చెప్తుంది, నేను డబ్బులు తీసుకొని పడుకుంటానని ఆమె చెప్తుంది. ఆమె క్యారెక్టర్ డిగ్రేడ్ చేసుకుంది. ఇప్పుడు శేఖర్ భాష బజార్లోకి పర్లేదు, నేను బజార్లోకి పర్లేదు. ఆమె పడింది కాబట్టి 1,00,000 మంది మాట్లాడతారు. ఇంకోటి రాజు తరుణ్ హర్యానాతో ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు అంటే హర్యానా వచ్చి చెప్పమనండి, లేకపోతే ఇంకోటి చెప్పండి. వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే కదా ఫస్ట్ నుంచి నువ్వు చేస్తుంది, అందరి ఫోన్లు గుంజుకోవడం, వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఆడియో రికార్డులన్నీ తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేయడం. ఒకటి క్లారిటీ అండి మాషా గారు, అంటే మీకు లావణ్యకి ఎప్పుడన్నా పరిచయాలు ఉన్నాయా? ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడు లేదు. మాస్కింగ్ 1 minute అండి. ఒకసారి వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్, ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఎక్కువ బాగా జరుగుతుంది కాబట్టి మీ ఇద్దరి మధ్య ఎక్కడన్నా విభేదాలు వచ్చాయా? లేకపోతే ఎవరో నాకు రాజ్ తరుణ్ మీద ఈవిడ కేసు పెట్టేదాకా కూడా తెలియదు. రాజ్ తరుణ్కి పెళ్లి అయిందనే విషయం ప్రపంచానికి ఎవరికైనా తెలుసా? లేదు. ఈవిడ ఒకసారి సడన్ గా వచ్చేసి నాకు పెళ్లి అయిపోయింది, రాజ్ తరుణ్ మోసం చేశాడు, అప్పటిదాకా అసలు ఇటువంటి క్యారెక్టర్ భూమి మీద ఉందని కూడా తెలియదు. అసలు ఆడవాళ్ళు ఇలా ఉంటారని కూడా నాకు తెలియదు. రాజ్ తరుణ్ టచ్లో ఉన్నారా? అప్పుడప్పుడు అంటే అతని ఎమోషన్ ఏం చెప్తున్నారు? అతను రాజ్ తరుణ్ ఏం చెప్తున్నారు? కొంచెం భయస్తుడు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి 5 మినార్ షూటింగ్లో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు. సో అంటే వచ్చే పరిస్థితి కూడా లేదు, కాంబినేషన్స్ అన్నీ సెట్ ఉంటాయి కదా. సడన్గా ఒక్కరోజు వచ్చేసినా కూడా మళ్ళీ ఆ యాక్టర్స్ అందరినీ బాంబే నుంచి అక్కడి నుంచి పిలిపించాల్సి వస్తుంది కాబట్టి. సో అది ఆయన ఇలాంటి పిచ్చుకుక్క చెప్పే ప్రతి దానికి ఒకరు వచ్చి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళ తప్పు అనేది రూల్ ఏం లేదు. ఆమె కరెక్ట్ గా మాట్లాడమని చెప్పండి. రాజ్ తరుణ్ కాదు, ఎవరినైనా తెచ్చి ఆ ముందర కూర్చోబెడతా. ఫస్ట్ ఆమె చెప్పే ప్రూవ్ కరెక్ట్ గా. రాజ్ తరుణ్ మీరు మాట్లాడినటువంటి సంభాషణలో ఈ లావణ్య సంబంధించిన అంశాలపై ఏం చెప్తున్నారు వారు? మీకు ఒకటి ఆవిడ వాదనలు ఎలా ఉంటాయో మీకు చెప్తా. ఆవిడ ప్రాస్టిట్యూషన్ చేయిస్తోంది ఇక్కడ అని చెప్పి నేను ఏ రోజైనా చెప్పానా? చెప్పలా. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అది. ఎవరు? ఆ విల్లాలో ఉండే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. సో నేను చెప్పినట్టుగా ఆవిడ ఫిక్స్ అయ్యి నువ్వు అన్నావు కాబట్టి నేను నీ పెళ్ళానంట అని ఒకటి వేసుకుంటుంది అనమాట. సో బేసికలీ నీ తల్లిని నీ చెల్లిని తిడితే అమ్మో ఈ నోటితో మనం పడలేం బాబో, ఫస్ట్ నుంచి ఇది అలవాటు ఆవిడకి. ఎవరినైనా సరే అమ్మని చెల్లిని అక్కనే తిడతా, పెళ్ళాన్ని తిడతా అంతే. ఫస్ట్ నోటి నుంచి చదివండి, నీ పెళ్ళాం ఎవరితో పడుకుందిరా, ఇటువంటి మాటలు అనమాట. మాట్లాడి అమ్మా దీని నోట్లో నోరు పెట్టడం కన్నా మనం వెళ్ళిపోవడం అని చెప్పి భయపడిపోయి వెళ్ళిపోతారనమాట. నా నోరు చూసి వెళ్ళిపోతారు ఫస్ట్, లేకపోతే పోలీసులు కేసులు పెడతా, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటా. చూసి జనాలందరికీ అర్థమైపోయింది. సో బేసికలీ ఏంటంటే నేను లేకపోతే ఎప్పుడైనా రాసి నీకు నేను దాంతో ఉన్నాను, దీంతో ఉన్నాను, లేకపోతే ఇది చేశాను, అది చేశాను, లేకపోతే ఏదైనా ఆడియో రికార్డులు ఏమైనా ఉండాలి కదా, ఏమీ లేవు. 4 ఫోటోలు తీసుకొచ్చి ఒక కథల్ని ఇప్పుడు చెప్తుంది కదా, డాక్యుమెంట్స్ ఇచ్చి మినిస్టర్ 50 లక్షలు